హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ నాని ఛానల్. తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు, వాటికి సంబంధించిన అప్డేట్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. మరి తెలంగాణలో జరగబోయే అన్ని రకాల అప్డేట్స్, ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఇలా ఎన్నో రకాల అప్డేట్స్ మేము ముందుకు తీసుకొద్దామని చెప్పేసి తెలుగు అప్డేట్స్ని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాల్యుయేషన్ అయితే స్టార్ట్ చేశారు. దాదాపుగా 19 సెంటర్స్లో మనకి వాల్యుయేషన్ అయితే జరుగుతూ ఉంది. అంటే ఎగ్జామ్ జరిగిన 2 డేస్ నుంచి ఈ వాల్యుయేషన్ అయితే జరుగుతుంది. ఈ వాల్యుయేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చింది. ఇంకా కొన్ని వొకేషనల్ లాంటి కొన్ని కోర్సెస్కి సంబంధించిన వాల్యుయేషన్ అయితే జరుగుతూ ఉంది. సో మొత్తం మీద అయితే మనకు ఈసారి 9.96 lakhs స్టూడెంట్స్ అపేర్ అయిపోయారు. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ అరౌండ్ 60 lakhs పేపర్స్. అంటే ఒక్క స్టూడెంట్కి యావరేజ్గా మనం 5 పేపర్స్ తీసుకుంటే టోటల్గా 60 lakhs పేపర్స్ అయితే ఎవాల్యుయేషన్ అయితే అవుతుంది. దాదాపుగా 14,000 లెక్చరర్స్ అయితే ఈ పేపర్ కరెక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక రిజల్ట్స్ ఎప్పుడు అని అంటే మనకు వచ్చే నెల, అంటే ఏప్రిల్ 29th 30th నుంచి ఏపీ ఈప్సెట్. ఇదేంటన్నా తెలంగాణకు ఏపీకి సంబంధం లేదు కదంటే, సో మేబీ కొంతమంది ఏపీ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయాలా వద్దా, ఎందుకంటే ఇంటర్మీడియట్లో వచ్చే మార్కులను డిపెండ్ చేసుకొని ఏపీ ఎంసెట్ అనేది ఉంటుంది. అక్కడ మనకి ఇంటర్మీడియట్ వెయిటేజ్ అనేది ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని, అంటే ఇక్కడ తెలంగాణ రిజల్ట్స్ కూడా ఏపీ ఎంసెట్ కంటే ముందుగా, అంటే ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్లో 80% ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ చేద్దామని చెప్పేసి అయితే వీళ్ళైతే డిసైడ్ చేశారు. ఎందుకంటే ఎవాల్యుయేషన్ కూడా అంత ఫాస్ట్గా అవుతుంది. కానీ ఎవాల్యుయేషన్ ఇంకా 2 days అయినా పర్లేదు, రిజల్ట్స్ ఇంకా 2 days లేట్ అయినా పర్లేదు, కానీ ఎలాంటి తప్పిదాలు జరగకుండా రిజల్ట్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి మొత్తం అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్లో మనకి ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ అయితే రానున్నాయి కాబట్టి సో ఏప్రిల్ లాస్ట్ వీక్ వెయిట్ చేయాల్సిందే. ఇక మన యూట్యూబ్ ఛానల్లో ఎంసెట్కి సంబంధించి ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీట్ వచ్చినా, అదేవిధంగా గత 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్, 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇలా ఎన్నో రకాల విషయాలు జైపాల్ లాండే అనే యూట్యూబ్ ఛానల్లో మీకు చెప్పడం జరిగింది. ఈసారి జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు అప్డేట్స్ ఇస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడము, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.